ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజారడంతో క్యాడర్లో స్థైర్యం దెబ్బతిన్న వేళ నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతుండటంతో గులాబీ బాస్ అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ కు 3వ స్థానమే అన్న సర్వే ఫలితాలు చెబుతుండటంతో అధినేత స్వయంగా రంగంలోకి దిగారు. శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి తమ సత్తా చాటేందుకు కేసీఆర్ ప్లాన్స్ సిద్దం చేస్తున్నారు. దాదాపుగా బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పూర్తయిన నేపథ్యంలో ఉగాది పండుగ తర్వాత కేసీఆర్ ప్రచారం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సమావేశాలకే ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి వాటితో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో ఎక్కువగా పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఉండేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 13 స్థానాలకు ఇంతకు ముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మరో 3 స్థానాలకు అభ్యర్థులను నిన్న ప్రకటించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్, నల్లగొండ నుంచి కంచెర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ అభ్యర్థులుగా ఖరారయ్యారు. ఇంకా హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ను దాదాపుగా ఖరారు చేసినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు ఏవై స్వామి మనకు అందిస్తారు. ఏవై స్వామి, ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించి, కేసీఆర్ కు సంబంధించి ఎక్కువగా బహిరంగ సభలలో ఎన్నికల్లో మనం ప్రచారం నిర్వహించడం చూస్తూ ఉంటాం. ఈసారి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ఉగాది తర్వాత స్టార్ట్ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. అండ్ స్కెడ్యూల్ ఎలా ఉండే అవకాశం ఉంది, రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఏవై స్వామి. చూసిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి లోక్సభ ఎలక్షన్ సంబంధించి ప్రచార వ్యూహాన్ని మార్చింది. పోయిన 2019 లోక్సభ ఎలక్షన్స్ లో కారు 16 సీట్ల విధంగా ఏదైతే స్లోగన్తో వెళ్ళిందో, ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లనే గెలిచి సత్తా చాటాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 16 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనను నిన్న పూర్తి చేశారు. కాబట్టి నిన్న 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇక కేవలం హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. దీనికి తోడు ఈసారి కేసీఆర్ ఎలక్షన్ ప్రచారంలో కూడా సరికొత్త పంతంతో ముందుకు పోవాలని చెప్పి భావిస్తారు. గత 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఎప్పుడు కూడా కేవలం బహిరంగ సభల్లో పాల్గొన్నటువంటి కేసీఆర్ ఈసారి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి ఓటర్లను తమ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేసి అభ్యర్థించే ప్రయత్నంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించాలని చెప్పి భావిస్తారు. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా రోడ్ షోలు పెద్ద ఎత్తున కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సీనియర్ నేతలు హరీష్ రావు పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించేవారు. కానీ ఈసారి కేసీఆర్ ప్రధానంగా ఉగాది పండుగ తర్వాత లోక్సభ ఎలక్షన్ ప్రచారానికి సంబంధించినటువంటి విషయంలో ముందుకు పోనున్నారు. ఇప్పటికే ఒకవైపు నల్గొండలో, అదేవిధంగా కరీంనగర్ బహిరంగ సభలు నిర్వహించిన తర్వాత కేసీఆర్ ఈసారి ఒక 4-5 రోజులు కరీంనగర్ సెంట్రల్లోనే మకాం పెట్టి ఇటు ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఆత్రం సక్కుకు, అదేవిధంగా పెద్దపల్లిలో మాజీ మంత్రి ప్రస్తుత లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి పార్టీ సంబంధించి కొప్పుల ఈశ్వర్ కు ఈసారి సపోర్ట్ చేయబోతున్నారు. వాటికి సంబంధించి ప్రచారం చేయబోతున్నారు. కరీంనగర్ సంబంధించిన విషయంలో వైపు మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కు, ఇటు నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా 4-5 రోజులు కరీంనగర్ సెంటర్లోనే మకాం వేసి చుట్టుపక్కల ప్రచారం చేయాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పార్టీ వర్గాలు కూడా ఆ దిశగా ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. కొంత ఇప్పుడిప్పుడు అనారోగ్యం నుంచి కోలుకుంటున్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి లోక్సభ ఎలక్షన్స్ పైన ప్రధానంగా దృష్టి సారించి పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రచార వ్యూహాలని పార్టీ నేతలపైన ఇప్పటికే పెట్టడం జరిగింది. ఆయా నియోజకవర్గాలు, ఒకవైపు ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీ ప్రభావం బలంగా ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ కు గట్టి పోటీస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ వారిగా అక్కడ ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ ప్రయోజనాలు ఒకవైపు పార్లమెంట్ లో ప్రశ్నించడానికి, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడడానికి అవకాశం ఏర్పడుతుంది. 2 జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కేవలం జాతీయ స్థాయి ప్రయోజనాలు ఆశించి పనిచేస్తే తప్ప తెలంగాణ ఇంట్రెస్ట్ వాటికి పట్టదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ పదే ఓటర్లకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు లోక్సభ ఎలక్షన్స్ లో ఒకవైపు ఖచ్చితంగా మెజారిటీ
మెజార్టీ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో పార్టీని మరింత రివైవ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత పలువురు నేతలు వరుసగా పార్టీ మారుతున్న నేపథ్యంలో ఒకవైపు బీజేపీలో ఇటు కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, మాజీ నేతలు చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారే అక్కడ అభ్యర్థులుగా పోటీ పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా తనదైన శైలిలో వాటికి సంబంధించిన ఎలక్షన్స్ ని ఫేస్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. పార్టీ నేతలంతా ఎప్పటికప్పుడు ఎలక్షన్ వ్యూహాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధినేత సూచనల మేరకు ముందుకు పోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇటు సీనియర్ నేతలు ముఖ్యంగా బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు పెట్టేటువంటి క్రమంలో ఓవరాల్ గా ఉగాది తర్వాత ఈ ఎన్నికలు వచ్చేటువంటి క్రమంలో ఆల్మోస్ట్ ఎన్ని బహిరంగ సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది? అండ్ ఈ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ కు సంబంధించి రోడ్ మ్యాప్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? కార్నర్ మీటింగ్స్ కు సంబంధించి అంటే టోటల్ స్కెడ్యూల్ ఓవరాల్ గా ఎట్లా ఉంటది? అంటే ప్రధానంగా మీరు అన్నట్టు ఇప్పటి వరకు కేసీఆర్ ఇప్పుడు కూడా కేవలం ఆయా లోక్సభ సెగ్మెంట్ లో ఒకే ఒక భారీ బహిరంగ సభను పెట్టి ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా జనాన్ని సమీకరించి ఒకే దగ్గర బహిరంగ సభ నిర్వహించేవారు. కానీ ఈసారి దానికి భిన్నంగా పార్టీకి బలమైనటువంటి పట్టున్నటువంటి అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఆ నియోజకవర్గంలో తమకు ఓటర్ పోలరైజేషన్ ఉన్నటువంటి ఏరియాల వారుగా ఒక రోడ్ షోలు కానీ కొన్ని కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి ముందుకు వెళ్తే పార్టీ అభ్యర్థుల విజయానికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రాథమికంగా కొంత ప్లానింగ్ వర్క్ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ పూర్తి స్థాయి అనుమతి తీసుకున్న తర్వాత వాటిని పార్టీ మొత్తం యంత్రాంగం అంతా దాన్ని అమలు చేయడం కోసం ఇప్పటికే సంసిద్ధమవుతుంది. దాదాపుగా 17 లోక్సభ సెగ్మెంట్లలో గతంలో హైదరాబాద్ మన 10లో చూస్తే దాదాపు 4-5 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఒకే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడనే కేసీఆర్ ప్రసంగించి వెళ్లేవారు. కానీ ఈసారి అలా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ మామూలుగా ఒకవైపు ఇప్పుడు సికింద్రాబాద్ లో మాజీ మంత్రి, ఒకవైపు పార్టీ నేత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు నిలబెట్టిన నేపథ్యంలో పార్టీకి ఎక్కడెక్కడ విజయ అవకాశాలు ఉంటాయో ఆయా చోట్ల ఖచ్చితంగా కేసీఆర్ కార్నర్ మీటింగ్లు కావచ్చు, ఒకవైపు రోడ్ షోలు పెద్ద ఎత్తున నిర్వహించాలనేది కూడా పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే షెడ్యూల్ త్వరలో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే ప్రాథమికంగా కేసీఆర్ మాత్రం ఈసారి గతానికి భిన్నంగా ఒకవైపు బహిరంగ సభలు పాల్గొంటూనే అవసరమైన చోట్ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వెళ్తే పార్టీ అభ్యర్థుల విజయానికి దోషపడుతుందని భావిస్తున్నారు. ఈ షెడ్యూల్ కు సంబంధించి అంటే బీఆర్ఎస్ ఎలా ప్లాన్ చేస్తుంది? అంటే బలం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా మీటింగ్స్ అండ్ కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు చేయాలనుకుంటోందా? బలహీనంగా ఉన్నటువంటి వాటిని బలం పుంజుకునే విధంగా అంటే ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్? అంటే ప్రధానంగా పార్టీ ఖచ్చితంగా గెలుస్తానికి కొన్ని నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించింది. ఒకవైపు మెదక్ కావచ్చు, ఇటు మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాదు, వరంగల్, ఇటు కొన్ని 4-5 ప్రధానంగా గుర్తించినటువంటి పెద్దపల్లి కావచ్చు, ఇటు నిజామాబాద్ లాంటి కొన్ని సెగ్మెంట్లలో పార్టీకి కొంత అనుకూలమైనటువంటి వేవ్ ఉంటుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా గెలిచి బయటకు రావడానికి కోసం అవకాశం ఉంటుందని ఏదైతే గుర్తించిన నియోజకవర్గాలయో వాటి విషయంలో ఖచ్చితంగా మరింత ఫోకస్ పెంచి పనిచేయడం, వీకున్న చోట పార్టీ అభ్యర్థులకు మరింత బలపడే విధంగా వారికి సహాయకారిగా ఉండే విధంగా పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది. ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దక్షిణ తెలంగాణలో ఒకవైపు ఖమ్మము, అదేవిధంగా ఇటు నల్గొండ, భువనగిరి, ఇటు నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ లాంటి సెగ్మెంట్లలో కొన్ని చోట్ల కొంచెం కాంగ్రెస్ బలంగా ఉంది. కొన్ని చోట్ల పార్టీ ఒక్క స్థానం కూడా గెలవని లోక్సభ సెగ్మెంట్ ఉంది. అలాంటి చోట్ల పార్టీ అభ్యర్థులకు కొంచెం నైతిక మద్దతు ఇచ్చే విధంగా అక్కడ పార్టీ ప్రచారాన్ని మరింత ఎక్కువ నిర్వహించడం, గెలుస్తుంది అనుకున్న చోట ఎక్కువ మరింత ఫోకస్ పెట్టి మరింత ఇన్సిస్ట్ చేసే విధంగా ఓటర్లను తమ వైపు ఆకర్షించే విధంగా పార్టీకి అభ్యర్థుల గెలుపు కోసం అయితే ప్లాన్ చేస్తున్నది. జోష్న రైట్ ఏవై స్వామి.